ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. 5 రోజుల పాటు వానలు పడతాయంటూ కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఉపరితల ఆవర్తనం కారణంగా ఋతుపవనాల భారీ ప్రభావంతో వర్షాలు పడే అవకాశం కనబడుతోంది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. అల్లూరి, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం కనబడుతోంది. అనకాపల్లి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం కనబడుతోంది. ఇక ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం కనబడుతోంది. ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో 2 రోజుల నుంచి దంచి కొడుతున్నాయి వానలు. వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. సో ఏపీలో కూడా మరొక 5 రోజుల పాటుగా వర్షాలు పడే అవకాశం ఉంది. అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. ఇక వానలతో పాటుగా పిడుగులతో కూడిన వానలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఒక అలర్ట్గా చూడాలి. వాతావరణ శాఖకు సంబంధించి డెఫినెట్గా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో కొన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూనే వర్షాల కారణంగా ఇబ్బందులు కనుక ఉంటే డెఫినెట్గా వాతావరణ శాఖ లేకుంటే ఎమర్జెన్సీ అధికారులను కూడా సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎస్ నాయుడు, ఓవర్ టు యు. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖలో కూడా విస్తారంగా నిన్నటి నుంచి పూర్తిగా భారీ స్థాయిలో వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రస్తుతం మనం విశాఖ బీచ్లో ఉన్నాం. చూడొచ్చు వాళ్ళు సముద్రాలలో ఒక్కసారిగా ఎగసిపడుతున్న పరిస్థితి. దగ్గర కూడా ఎవరు వెళ్లే పరిస్థితి అయితే లేదు. పశ్చిమ మధ్య దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. వీటి ప్రభావంతో పూర్తిగా కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు భారీ స్థాయిలో ఎండలు కాయడంతో పూర్తిగా ప్రజలు అల్లాడిపోయారు. అలాంటిది ఇప్పుడు ఈ వర్షాలు పడడంతో వరి నాట్లు కానీ పంట పొలాలు కానీ పూర్తిగా అయితే వాళ్ళు విత్తనాలు కూడా వేసుకోవడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా చూసుకుంటే ఓవరాల్గా ఏపీలో అయితే వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి. విశాఖలో అయితే మాత్రం మొన్నటి వరకు భారీ స్థాయిలో ఎండలు ఉండడంతో ప్రజలు కొంచెం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందడంతో అందరూ వచ్చి ఇక్కడికి సెల్ఫీలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే సముద్ర అలలు అయితే ఒకసారిగా ఎగసిపడుతున్నాయి. అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఫిషర్మెన్స్కి కూడా అలర్ట్స్ ఇవ్వడంతో వాళ్ళు ఎక్కడ మనకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. మొత్తంగా గాలులు మాత్రం 30 కిలోమీటర్ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు అయితే ఉండే అవకాశం ఉంది. తేమ కూడా సముద్ర మట్టానికి చెందిన తేమ కూడా ఒక్కసారిగా ఇటువైపు అయితే రావడంతో గాలులు కూడా ఎక్కువగా వీస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాతావరణం రానున్న 3 రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీ, విశాఖ నుంచి. ఇక ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కారణంగా ఋతుపవనాలు భారీగా వస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి ఏపీ వాతావరణ శాఖ అధికారులు మాట్లాడారు ఆర్టీతో ఎక్స్క్లూజివ్గా. దానికి సంబంధించిన బయట చూద్దాం. Yesterday we had a cyclonic circulation over West Central Bay and adjoining Northwest Bay, extending from 1.5 km ASL to 5.8 km ASL, tilting southwestwards with height. And under the influence of this system, we received widespread rainfall over coastal Andhra Pradesh with isolated heavy rainfall. The highest rainfall was 11 cm, which was received in station in Srikakulam district. So today also we have 2 systems. The same system continues, but now it lies over northwest and adjoining West Central Bay and extending up to 5.8 km ASL, and there is also a shear zone along 17° north between 3.1 and 5.8 km ASL. And under this influence, today we are expecting widespread rainfall activity with isolated heavy to very heavy falls over coastal Andhra Pradesh and isolated rainfall activity over Rayalaseema. The districts which we are expecting heavy rainfall to is NTR, Krishna, West Godavari, Konaseema, Anakapalli, Parvatipuram, Manyam and Srikakulam districts, and we are expecting heavy to very heavy rainfall activity at isolated places over Iluru, Alluri Sitaram Raju, East Godavari and Kakinada districts. And we are also expecting thunderstorm and lightning for the next 5 days and strong winds over Andhra Pradesh
with wind speed about 40 to 50 km per hour over coastal Andhra Pradesh and 30 to 40 km per hour over Rayalaseema. And there is a fisherman warning also, and we are expecting squally weather with wind speed 35 to 45 km per hour over off North Andhra Pradesh coast. And the sea conditions are likely to be moderate to rough. So fishermen are advised not to enter into the